వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఆల్మోస్ట్ సూపర్ 8 టీమ్స్ ఫిక్స్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఫిక్స్డ్. ఆ సూపర్ 8 టీమ్స్ గురించి ఎవరు ఏ గ్రూప్ లో ఉన్నారు, ఎవరు సెమీస్ కి ఫైనల్స్ కి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు దాకా ఆడిన ఆట తీరును బట్టి ఎవరు ఇంప్రెసివ్ గా ఉన్నారు, ఎవరు ఫర్దర్ గా సెమీస్ కి ఫైనల్స్ కి ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మాట్లాడదాం. ఇంకా మన ఇండియా టీమ్ లో ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయి మనల్ని మాట్లాడదాం. మనల్ని ఏవి ఈ విన్స్ అన్ని అంత ఈజీ విన్స్ ఏం కాదు, వాటి గురించి మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ సూపర్ 8 అసలు ఓవరాల్ క్వాలిఫైర్ అని చూసుకుంటే ఫస్ట్ గ్రూప్ లో జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, ఇండియా, శ్రీలంక, సారీ వెస్ట్ ఇండీస్. జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, ఇండియా, వెస్ట్ ఇండీస్. ఇంకో గ్రూప్ లో ఇంగ్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ అండ్ శ్రీలంక. సో ఇవి 2 గ్రూప్స్. సో ఎవ్రీ టీమ్ 3 మ్యాచెస్ ఆడుతుంది, కొత్త చెప్పాల్సిందేం కాదు. అండ్ ప్రతి గ్రూప్ లో నుంచి టాప్ 2 టీమ్స్ సెమీఫైనల్కి వెళ్తాయి. సో ఇది ప్యాటర్న్. సో ఫస్ట్ ఇండియా మ్యాచెస్ గురించి మాట్లాడదాం. ఇండియా మ్యాచెస్ చూసుకుంటే సండే రోజు సౌత్ ఆఫ్రికాతో ఉంది అహ్మదాబాద్లో, అండ్ దెన్ జింబాబ్వేతో చెన్నైలో ఉంది, అండ్ దెన్ వెస్ట్ ఇండీస్తో కలకత్తాలో ఉంది. సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ అహ్మదాబాద్లో 2 మ్యాచ్లు ఆడింది అనుకుంటా, ఇండియా ఒక మ్యాచ్ ఆడింది మొన్న. సో మనకంటే సౌత్ ఆఫ్రికా కొంచెం ఎక్కువ స్టేడియంలో ఆడిన ప్రాక్టీస్ ఉంది, అండ్ దే విల్ గెట్, వాళ్ళకి ఇంకా చాలా కొంచెం ఏమంటారు ఆ కండిషన్స్ ఎట్లున్నాయి, వాళ్ళకి కొంచెం ఇంకా అడ్వాంటేజ్ అది. లాస్ట్ మ్యాచ్ కూడా ఇండియా నెదర్లాండ్స్ తోటి అహ్మదాబాద్ లోనే ఆడింది. ఆ మ్యాచ్ చూసుకుంటే మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్ లో ఓపెనర్స్ కానీ మంచి స్కోర్ ఇవ్వలేదు అనుకో. పవర్ ప్లేలో సూర్య అండ్ తిలక్ వర్మ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. స్పిన్ ని కొట్టడం మిడిల్ ఓవర్స్ లో సింగిల్ టుడీలో తీస్తున్నారు తప్ప, ఓవర్ కి 6-7 రన్స్ కొడుతున్నారు తప్ప బౌండరీలు చాలా తక్కువ వస్తున్నాయి వాళ్ళిద్దరు ఆడినప్పుడు. స్పెషల్లీ తిలక్ వర్మ బాల్ కొడదామని చూస్తున్నా కానీ టైం అయితే లేదు, పోవట్లేదు బాల్. షార్ట్స్ కనెక్ట్ అవ్వట్లేదు తిలక్ వర్మకి స్పిన్ లో. సో అది మీరేమంటారు? యాక్చువల్ గా మనం ఎట్లా అంటే తిప్పి మళ్ళీ స్పిన్ కి వస్తున్నాం. టెస్ట్ మ్యాచెస్ జరుగుతున్న వాళ్ళు మన వాళ్ళు ఏమైంది స్పిన్ ఆటలే అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ T20s లో కూడా అదే మనకి లెట్ డౌన్ అవుతుంది. ఈ పేస్ అటాకింగ్ చాలా బాగా ఆడుతున్నారు, కానీ ఇండియాలో ఇండియన్ బ్యాట్స్మెన్ స్పిన్ ఆడడానికి కష్టపడుతున్నారు. అసలు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఎవరైనా? పేస్ అటాక్ అంత బాగా ఆడుతున్నారు, స్లో బౌలింగ్ లైక్ స్పిన్ వచ్చేసరికి పడిపోతుంది రన్ రేట్ డ్రాస్టికల్ గా. పేస్ బౌలింగ్ నాకు తెలిసి 1-6 పవర్ ప్లే లో ఎంత కాదనుకున్నాం ఒక 45 to 60 రన్స్ వస్తున్నాయి. వికెట్స్ పడ్డా గానీ ఐదర్ ఇషాన్ కొడుతున్నాడు, లేకపోతే తర్వాత వచ్చిన సూర్య కొద్దిగా 1-2 బౌండరీ స్టార్టింగ్ లో కొడుతున్నాడు. సో దాని వల్ల ఎంతో కొంత పవర్ ప్లే వస్తుంది. మళ్ళీ డెత్ లో మన ఫినిషర్స్ హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పక్క ఎంతో కొంత ఎవరో ఒకరు ప్రతిరోజు స్కోర్ చేస్తున్నారు కాబట్టి రన్ రేట్ బాగా మెయింటైన్. మధ్యలో ఉన్న 7-15 పెద్ద మైనస్ అవుతుంది. మరీ దారుణంగా మిగతా ఓవర్స్ అన్ని అరౌండ్ 10 రన్ రేట్ ఉంటే మధ్యలో ఈ 7-15 అరౌండ్ 6-7 ఉంటుంది. సో అది మెయిన్ రీజన్. ఇప్పటిదాకా టోర్నమెంట్ వరకు వచ్చినప్పుడు మన స్ట్రెంగ్త్ బ్యాటింగ్ అనుకున్నాం, కానీ టోర్నమెంట్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ అన్నింటిలో మనం నిలబెట్టింది బౌలింగ్. బ్యాటింగ్ యాక్చువల్ గా అనుకున్నంతగా పర్ఫామ్ చేయాల. ఈ నెక్స్ట్ మ్యాచెస్ లో అయినా హోప్ లైక్ దే విల్ కమ్ అప్, లైక్ అభిషేక్ శర్మ పర్ఫామ్ చేస్తాడు అనుకుందాం. అండ్ మిడిల్ ఆర్డర్ లో సూర్య అండ్ తిలక్ స్పిన్ ని బాగా ఆడితే అప్పుడు మన స్ట్రెంగ్త్ అనేది బయటపడుతుంది. ఇప్పటిదాకా బ్యాటింగ్ స్ట్రెంగ్త్ చూపించలేదు, బౌలింగే కాపాడింది. ఇంకొకటి నీకు తిలక్ వర్మ మామూలుగా యాంకర్ రోల్ ప్లే చేస్తా అన్నట్లు ఆడుతున్నాడు కదన్న. ఇప్పుడు నీకు కిషన్ ఎక్కడ పంపించినా అదే హిట్టింగ్ ఆడుతున్నాడు. పవర్ ప్లే కానీ నార్మల్ గా ఆఫ్టర్ పవర్ ప్లే కూడా అదే మోడ్ లో ఆడుతున్నాడు కదా. అదేదో యాంకర్ ప్లేస్ లో నీకు శుభ్మన్ గిల్ సెటిల్ అయ్యాక అవుట్ అవ్వడు, లాస్ట్ లో నిలబడుతుంది. అదే ఓపెనర్ శుభ్మన్ గిల్ పెట్టించి 1 డౌన్ కిషన్ ఆడితే అది కరెక్ట్ గా ఉంటదేమో కదా అనిపించాను నాకు కొంచెం. శుభ్మన్ గిల్ వరకు ఎందుకు బ్రో, ఆల్రెడీ స్క్వాడ్ లో సంజు శాంసన్ కూడా ఉన్నాడు కదా. కాకపోతే లైక్ ఇప్పుడు బిల్డప్ అంతా కూడా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అని చెప్పి ఆ విధంగా టీమ్ ని సెటప్ చేసుకుని వచ్చారు కదా. ఇప్పుడు ఏదో వర్కౌట్ అవ్వలేదని చెప్పి 2-3 మ్యాచ్లు మళ్ళీ నాకు తెలిసి అది మార్చరు. ఇంకోటి మాట్లాడుకోవాల్సింది నంబర్ 1 T20 బ్యాటర్ అభిషేక్ శర్మ, 3 డక్అవుట్స్ ఇన్ దిస్ వరల్డ్ కప్. 3 డక్అవుట్స్ నీకు చూస్తే ప్రతి టీము నీకు ఆల్రెడీ ఇండియా అంటే మైనసెస్ అర్థమైపోయాయి.
స్పిన్ మిడిల్ ఓవర్స్ లో ఆడట్లే. అభిషేక్ శర్మ అంటే ఇనిషియల్ ఓవర్స్ లో స్పిన్ ఇస్తే కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు, కొట్టాలా వద్దా కొట్టాలా వద్దా అని. ఆల్మోస్ట్ నీకు సౌత్ ఆఫ్రికా, నెక్స్ట్ జింబాబ్వే, ఇంకొక టీం ఏంటి వెస్టిండీస్. అందరూ అందరూ కొంచెం మంచి టాక్టిక్స్ తోనే వస్తారు. ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయింది కదా మిడిల్ ఓవర్స్ లో, వీళ్ళు ఆడట్లేదు. మెయిన్ ఆ లాస్ట్ శివం దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ ఆడుతున్నారు. సో ఇలా కొంచెం ఓపెనింగ్ చేస్తే మన వాళ్ళు ఇదే ఫామ్ లో కానీ వెళ్తే కొంచెం కష్టం అయింది మన వాళ్ళకి. ఇప్పుడే ఈ మ్యాచెస్ చూసుకుంటేనే మనము కొంచెం అటు ఇటుగానే గెలిచారు. ఏదో ప్యూర్ డామినేషన్ తో అయితే గెలాలి, ఓన్లీ నమీబియాతోనే ప్యూర్ డామినేషన్ తో గెలిచారు. నెదర్లాండ్స్ కూడా కొంచెం లాస్ట్ కి పోతుందన్నట్టు అనిపించి యూఎస్ఏతో కొంచెం తెలుసు కదా, పాకిస్తాన్ తో డామినేట్ చేశారులే. అదొక్కటే డామినేటింగ్. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే మన ఇప్పుడు ఏదైతే సూపర్ 8 లో మన ఉన్న గ్రూప్ లో అందరూ లీగ్ స్టేజ్ లో గ్రూప్ లో టాప్ ఉన్న వాళ్ళే. వాళ్ళ గ్రూప్ జింబాబ్వే టాప్ అయింది, వెస్ట్ ఇండీస్ అలానే, సౌత్ ఆఫ్రికా కూడా అలానే. సో అన్ని స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి మన గ్రూప్ లో కంపేర్ టు ది అదర్ గ్రూప్స్. యా అలాగే నువ్వు చూసుకుంటే ఇప్పుడు జరిగిన టీమ్స్, మన గ్రూప్ లో ఉన్న అదర్ టీమ్స్ ఆడిన మ్యాచెస్ లో వాళ్ళు గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వాళ్ళ స్పిన్ అటాక్ బాగుంది. వెస్ట్ ఇండీస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వెస్ట్ ఇండీస్ స్పిన్ అటాక్ బాగుంది. ఇంగ్లాండ్ మీద కానీ మిగతా మ్యాచెస్ లో స్పిన్నర్స్ వికెట్స్ తీయడం వల్ల వాళ్ళకి యాక్చువల్ గా గేమ్ లో ఉన్నారు మిడిల్ ఓవర్స్ లో. అది మనకి ఒక చెప్పాలంటే అదొక థ్రెట్ లాగా ఉంది. అదే విధంగా జింబాబ్వే స్పిన్ అటాక్ కూడా బాగుంది. అండ్ సౌత్ ఆఫ్రికా ఎలాగో మంచి స్పిన్నర్స్ ఉన్నారు. మెయిన్ గా మన కేశవ్ మహారాజ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వికెట్స్ పడిన తర్వాత ఇంతకు ముందు అగ్రెసివ్ గా వెళ్ళే టీమ్ ఫస్ట్ నాకు తెలిసి యుఎస్ఏ తో అనుకుంటా వికెట్స్ పడ్డా కూడా బ్యాకప్ అవ్వలేదు. ట్రై టు స్కోర్ రన్స్, కానీ దాని తర్వాత నుంచి ఎందుకో కొద్దిగా ఆలోచించారు మన వాళ్ళు. కొద్దిగా బ్యాక్ స్టెప్ వేసి పార్ స్కోర్ అయినా పర్లేదు, అగ్రెసివ్ గా వెళ్ళి వికెట్స్ కోల్పోతా అన్నట్టు ఆడుతున్నారు. ఎందుకు స్పిన్ ని పిక్ చేయలేకపోతున్నారు అర్థం అవట్లే. అటాక్ చెయ్యాలి, మరీ డిఫెన్సివ్ అయిపోతున్నారు. మన వాళ్ళు లేకుంటే సూర్యకుమార్ యాదవ్ ఆఫ్టర్ అంటే 5th వికెట్ గా పంపించి జీవన్ దుబే మిడిల్ ఓవర్స్ పంపిస్తే కొంచెం రన్స్ రావచ్చు కదా. అది కూడా అసలు అది కూడా మంచి ప్లస్ అయ్యేది కాదు. ప్రాబ్లం ఏంటంటే మనకి ఫస్ట్ వికెట్స్ పడుతున్నాయి, 7 to 15 లో వికెట్ పడకుండా బౌండరీస్ కొట్టకుండా ఆడుతున్నారు సూర్య అండ్ తిలక్. దానివల్ల శివం దూబే వచ్చేసరికి అరౌండ్ 14, 15, 30 ఆ ఓవర్స్ లో వస్తున్నాడు. శివం దూబే నువ్వు అన్నట్టు మధ్యలో లైక్ అరౌండ్ 8th or 9th ఓవర్ లో వచ్చింటే రన్ రేట్ కొద్దిగా పికప్ అయ్యేది. మేబీ ఒక పని ఏం చేయొచ్చు అంటే సూర్యకుమార్ యాదవ్ ని నంబర్ 3 లో పంపించి తిలక్ వర్మ నంబర్ 4 వస్తే బెటర్ ఏమో. రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అని ఉంటది. కానీ వరల్డ్ కప్ ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ స్పెసిఫికలీ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అని. ఇంతకు ముందు చూసేవాళ్ళమని. అది మన వాళ్ళు అంటారు, కానీ అపోనెంట్ టీమ్స్ కి చాలా ప్లస్ అవుతుంది. ఇప్పుడు వెస్ట్ ఇండీస్ ఏదో ఎవరితో గెలిచేటప్పుడు రాషన్ చేంజ్ తీసుకొని వస్తారన్న, లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉంటారు. రాషన్ చేంజ్ బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు మన టీమ్ లో కూడా అదే ఇంగ్లాండ్ మీద. ఇప్పుడు మన టీం మనతో అపోనెంట్ ఆడేటప్పుడు కూడా అదే అవుతుంది. రోషన్ చేజ్, అఖిల్ హుసేన్, మోటీ స్పిన్నర్స్ బాగున్నారు వాళ్ళకి. సికిందర్ రాజా, ఓకేలే జింబాబ్వేతో అంత టఫ్ ఏం పడలే కానీ మోస్ట్లీ. లేదు బ్రో, యాక్చువల్ గా నువ్వు మనం జింబాబ్వేని అంత థ్రెట్ లాగా ఎవరు అనుకొని ఉండరు, కానీ వాళ్ళు ఆస్ట్రేలియాని ఓడించారు, శ్రీలంకలో ఓడించారు. అది కూడా చిన్న విషయం కాదు. శ్రీలంక స్పిన్ అటాక్ ఎంత బాగుంటది వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో, మన వాళ్ళు ఇల్లు ఓడిపోయి వచ్చారు లాస్ట్ టైం. సో ఇట్స్ నాట్ ఈజీ. అలాంటి శ్రీలంకలో ఓడించారు, ఫస్ట్ ఇయర్ ఓడించారు. సో వాళ్ళు కూడా తక్కువ ఏం లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే మన గ్రూప్ చాలా గట్టిగా ఉంది. మనకి గ్రూప్ 8 స్టేజ్ నుంచి వెళ్ళడం అనేది కొద్దిగా పెద్ద టాస్క్. జింబాబ్వే అవతలేసి ఉంటే కొంచెం వాళ్ళకి ప్లస్ అయ్యేది, సెమీస్ రావడానికి చాలా ఛాన్సులు ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయిలే మాట, కానీ స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి కదా గ్రూప్ లో. అదే సూపర్ 8 దాటితే నాకు తెలిసి కప్పు కొట్టేస్తారు ఈజీగా. ఇదే మెయిన్ టాస్క్ లో ఉంది. సో ఫైనల్లీ ప్రిడిక్షన్ కొద్దామా, ఎవరు ఏమనుకుంటున్నారో, ఎవరు సెమీఫైనల్స్ కి వెళ్తారో. సో అరవింద్, ఎవరు సెమీఫైనల్స్ కి వెళ్తారు అనుకుంటున్నావు? మన గ్రూప్ లో నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా, ఇండియా. అండ్ అదర్ గ్రూప్ లో
ఒకసారి గ్రూప్ లో చెప్పు. శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్. శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్. యా ఇది కొంచెం అందరు ఆడేవాళ్ళు నాకైతే కాదు, అందరు ఆడిన వాళ్ళు కాదు. పాకిస్తాన్ అసలు రావద్దని ఉంది నాకు. చాలా ఇప్పటివరకు లేనిపోయి టెన్షన్ వస్తుంది పాకిస్తాన్ వస్తే మన వాళ్ళు ఏం చేస్తారని. ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ అనిపిస్తుంది. నాకు ఫస్ట్ గ్రూప్ సేమ్, కానీ సెకండ్ శ్రీలంక, న్యూజిలాండ్ వస్తారు అనుకోండి. ఇంగ్లాండ్ వాళ్ళు లైట్. యా శ్రీలంక ఒక అడ్వాంటేజ్ అంటే హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నారు కాబట్టి. సో నా ప్రిడిక్షన్ ఏంటంటే ఒక ఫస్ట్ గ్రూప్ లో ఇండియా అండ్ వెస్టిండీస్, అండ్ సెకండ్ గ్రూప్ లో శ్రీలంక అండ్ న్యూజిలాండ్. 4 టీమ్స్ సెమీఫైనల్కి వస్తాయి. సో ఎవరు సెమీఫైనల్ ఆడుతున్నారు తర్వాత విషయం, బట్ ఈ గ్రూప్స్ నుంచి 4 టీమ్స్ సెమీఫైనల్కి వస్తాయి. సో చూద్దాం మీరేమనుకుంటున్నారు గైస్. మీరు కూడా మీ ప్రిడిక్షన్స్ కమెంట్ చేయండి, ఎవరు సెమీఫైనల్కి వస్తారు. అండ్ ఇండియా సెమీఫైనల్కి వెళ్తారా, అసలు ఛాన్సెస్ ఉందా, లేకపోతే జింబాబ్వే మనకి ఇండియాకి షాక్ ఇస్తుందా, కమెంట్ చేయండి. యా ఓకే దట్స్ ఇట్ ఫర్ ద Okay, bye bye guys. Bye bye.